రాజకీయ నాయకులు పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు దాని ప్రకారం కాకుండా కరెక్షన్ చేసుకొని ఎలాంటి మార్పులు వస్తూ ఉంటాయి సార్? న్యూమరాలజీ అనేది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలే కాకుండా నా ఎక్స్పీరియన్స్లో 25 years ఎక్స్పీరియన్స్లో హీరోయిన్స్ తల్లిదండ్రులు పెట్టిన పేరు కంటే కూడా పేరు మార్చుకొని స్టార్ హీరోయిన్గా వెలుగొందుతూ ఉన్నారు. హీరోయిన్స్కే కాదు, ఎవరికైనా జీవితంలో అదృష్టం కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళు తీసిన దానిలో SRINI ఇలా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా SREE లేకపోతే VEE. చాలామంది ఏమంటారు, స్పెల్లింగ్ తప్పుపడింది, ఇదేంటి ఇట్లా రాసుకున్నారు అనుకుంటారు. శ్రీనివాస్ అనే పేరే న్యూమరాలజీ పరంగా మంచి లక్కీ నెంబర్ కాదు. తీర్థయాత్రల ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. పేరులోని చిన్న స్వల్ప మార్పుతోటి ఎంతోమంది కూడా తమ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వారు చేస్తున్న ఉన్నతిలో కూడా ఉన్నత స్థానానికి వెళ్ళిన ఎంతోమంది కూడా ఉన్నారు. వారిని అడిగితే వారు చెప్పేది ఒకటి, వారి పేర్లలో చిన్న స్వల్ప మార్పుతోటి మేము ఈ విజయాలను అందుకున్నామని చెప్తారు. న్యూమరాలజీ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు సంఖ్యాశాస్త్రం. ఎంతో పేరు ప్రతిష్టలు పొంది 25 సంవత్సరాల అనుభవం ఉన్న సిహెచ్ రమేష్ కుమార్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఇండియా వ్యాప్తంగా కూడా ఎంతోమంది విద్యార్థులు ఇప్పుడు ఆ ఉన్నతమైన స్థానాలలో వారి వారి వృత్తి వ్యాపారాల్లో కొనసాగుతూ ఉన్నారు. వారి వారి పేరుల్లో, వారి వారి వ్యాపారాల్లో స్వల్ప మార్పులను చూపిస్తూ ప్రశ్నలను పంపించారు. వాటి గురించి రమేష్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, గత ఎపిసోడ్లో మనము చాలామంది కూడా మా కాలర్లకి అంటే పంపించిన ప్రశ్నలకు కూడా చాలా ఓపికగా సమాధానం చెప్పారు. ఎంతోమంది కూడా వారి సంతోషాన్ని పంచుకున్నారు. అంటే మీరు సూచించిన దాని ప్రకారం చిన్న స్వల్ప మార్పుతోటి ఇప్పుడు మాకు బాగుంది అని చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్, మరొకసారి మాకు అవకాశం ఇచ్చారు. SSG ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సంఖ్యాశాస్త్రం అంటే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు అదే సార్. సినీ రాజకీయ నాయకులు ఎవరైనా వారి పేరుల్లో అంటే పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు దాని ప్రకారం కాకుండా ఈరోజు చాలామంది కూడా చిన్నగా కరెక్షన్ చేసుకొని న్యూమరాలజీగా సంఖ్యాశాస్త్రంలో మార్చుకొని ఉన్నత స్థానానికి వెళ్దామని చెబుతూ ఉంటారు. అంటే ఎలాంటి మార్పులు వస్తూ ఉంటాయి సార్ అంటే పేర్లు? న్యూమరాలజీ అనేది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలే కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్య మానవులు కూడా, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి ఒక్కరూ దాని ఇంపార్టెన్స్ని గ్రహించారు. న్యూమరాలజీ ఇంపార్టెన్స్ని గ్రహించి పాటిస్తున్నారు. న్యూమరాలజీ ఏం లేదండి, పేరు డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే, డేట్ ఆఫ్ బర్త్కి పేరు రెండు మ్యాచ్ అయ్యాయా లేవా చెక్ చేయడమే న్యూమరాలజీ ప్రధాన ఉద్దేశం. మన డేట్ ఆఫ్ బర్త్ పైన కొన్ని ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మనకు 9 ప్లానెట్స్ ఉన్నాయి, ఓకేనండి, నవగ్రహాలు అంటాం మనం. 9 ప్లానెట్స్ ఉన్నాయి, 9 నంబర్లు ఉన్నాయి. మన డేట్ ఆఫ్ బర్త్ పైన కొన్ని ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ ప్లానెట్స్ వల్ల మన మెంటాలిటీ, మన స్ట్రెంగ్త్, మన వీక్నెస్, మన లైఫ్ స్టైల్ ఇవన్నీ దాని మీద ఆధారపడి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కాన్స్టెంట్, దాన్ని మార్చలేం మనం. 26 డేట్ ఆఫ్ బర్త్ అంటే దాన్ని 27 చేయలేము, 25 చేయలేము. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది మన పూర్వజన్మలో మనం చేసుకున్న పాపపుణ్యాలని బట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది మనకి. ఆ డేట్ ఆఫ్ బర్త్ని మనం ఏం మార్చలేము. ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మన మెంటాలిటీ ఉంటుంది. ఆ మెంటాలిటీని కూడా మార్చలేము మనం, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ మారదు కనుక మన మెంటాలిటీ కూడా మారదు. మన చేతిలో మన పేరెంట్స్ ఒక పేరు పెడతారు మనకి, ఆ పేరుతో ఇంకో ప్లానెట్ ఇన్ఫ్లుయెన్స్ యాడ్ అవుతుంది. సో ఈ ప్లానెట్స్కి రిలేషన్షిప్ ఉంది. సో పేరు పైన ఉన్న ప్లానెట్స్, డేట్ ఆఫ్ బర్త్ పైన ఉన్న ప్లానెట్స్కి రిలేషన్షిప్ బాగుంటే ఇండివిజువల్ గ్రో అవుతారు. లక్ అనేది కలిసి వస్తుంది. ఇది న్యూమరాలజీ కాన్సెప్ట్. ఇది రాజకీయ నాయకులకే కదా, అందరికీ అవసరం. వ్యాపారవేత్తలకి, రాజకీయ నాయకులు కొంచెం ఎక్కువ చూస్తుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ అందరూ అన్ని కులాలు మతాలకు అతీతంగా, ఇంతకుముందు చూసేది కాదు, ఇప్పుడు అందరూ పాటిస్తున్నారు. ముస్లిమ్స్ కూడా న్యూమరాలజీ పాటిస్తున్నారు, అన్ని మతాల వాళ్ళు పాటిస్తున్నారు. సో డేట్ ఆఫ్ బర్త్కి పేరు మ్యాచ్ అయిందా లేదా చెక్ చేయడం, దాన్ని కరెక్ట్ చేయడం, 2 ఆప్షన్స్ ఉన్నాయి. క్లయింట్ ఇంట్రెస్ట్ ఉంటే మార్చేయడం, లేకపోతే కరెక్ట్ చేయడం. ఈ 2 న్యూమరాలజీ ఆస్పెక్ట్స్. నా ఎక్స్పీరియన్స్లో 25 years ఎక్స్పీరియన్స్లో పేరు మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు. మార్చుకొని జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు, అదృష్టాన్ని తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్, ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ మారిపోయినాయని చాలామంది చెప్తుంటారు. ఈ మధ్య కాలంలో అంటే సినీ ప్రముఖులు, ఎక్కువ హీరోయిన్స్ స్వల్ప మార్పుతోటి వారి పేర్లు పెట్టుకొని తల్లిదండ్రులు పెట్టిన పేరు కంటే కూడా వాళ్ళు ఈ న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రంలో ఆ తర్వాత వాళ్ళ పేరు మార్చుకొని స్టార్ హీరోయిన్గా వెలుగొందుతూ ఉన్నారు. అంటే అది నిజమేనంటారా సార్? ఏం లేదండి, అదృష్టం అండి. మెయిన్గా న్యూమరాలజీ హీరోయిన్స్కే కాదు, ఎవరికైనా జీవితంలో అదృష్టం కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే న్యూమరాలజీని ఆశ్రయించవచ్చు. న్యూమరాలజీ ద్వారా ఇప్పుడున్న కలియుగంలో ఈజీగా అదృష్టం పొందవచ్చు. లక్ సంపాదించడానికి సులభతరమైన మార్గం న్యూమరాలజీ. డేట్ ఆఫ్ బర్త్కి పేరు మ్యాచ్ అయితే లక్ కలిసి వస్తుంది. లక్ కలిసి వస్తే సినిమా రంగమే కాదు, ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధించవచ్చు మనం.
ఉద్యోగం అనివ్వండి, పర్సనల్ లైఫ్ అనుకోండి, ప్రొఫెషనల్ లైఫ్ అనుకోండి, ప్రతి ఫీల్డ్‌లో ఇమ్మీడియేట్‌గా లక్ అనేది అందరికీ అవసరం. అన్ని ఫీల్డ్స్ వాళ్ళకి అవసరం. సినిమా రంగంలో అవసరం, ఉద్యోగంలో అవసరం, బిజినెస్‌లో అవసరం, రాజకీయాల్లో అవసరం. మనం చూస్తుంటాం అదృష్టం లేదు, లక్ లేదు అంటాం. ఆ లక్ సంపాదించడానికి ఇది సులభమైన మార్గం. చాలామంది ప్రముఖ హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్ చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తుంటే పేర్లు తీసుకోవడం కరెక్ట్ కాదు ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ స్పెల్లింగ్స్‌లో మార్పులు వస్తుంటాయి. అవును సార్. అది నార్మల్ స్పెల్లింగ్ ఉండదు. మనం ఏమనుకుంటాం ఈ స్పెల్లింగ్ తప్పు రాశాడని. తప్పు రాయడం కాదు. ఒక న్యూమరాలజిస్ట్, ప్రముఖ న్యూమరాలజిస్ట్ సలహా మేరకు ఆ స్పెల్లింగ్ యూజ్ చేస్తారు. తద్వారా వాళ్ళు అదృష్టాన్ని చేజిక్కించుకుంటారు. అవును సార్. అంటే మీరన్నట్టుగా కొద్ది మంది మనం కూడా చూసాం. అంటే కొద్దిమంది డైరెక్టర్లు వాళ్ళు గతంలో వాళ్ళ పేరు వేసుకునేటప్పుడు ఉదాహరణకు శ్రీనివాస్ అని ఉందనుకోండి. ఫస్ట్ వాళ్ళు తీసిన దానిలో SRINI ఇలా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా SREE అది. లేకపోతే VEE. అంటే ఇదంతా సంఖ్యాశాస్త్రం ప్రకారం. చాలామంది ఏమనుకుంటారు స్పెల్లింగ్ తప్పుబడింది. ఇదేంటి ఇట్లా రాసుకున్నారనుకుంటారు. స్పెల్లింగ్ తప్పుపడడం కాదది. ఆ పేరు ఆ ఉన్న స్పెల్లింగ్ డేట్ ఆఫ్ బర్త్‌కి మ్యాచ్ అవ్వలేదు. డెఫినిట్‌గా ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే శ్రీనివాస్ అనే పేరే న్యూమరాలజీ పరంగా మంచి లక్కీ నంబర్ కాదది. లక్కీ పేరు కాదు జనరల్‌గా. సో, దానికి మనం యాడ్ చేయడం, మార్చుకోవడం అనేది చూసుకోవచ్చు. దాన్ని మీరన్నట్టు ఈ EE పెట్టడం, ఐ పెట్టడం. సో, ఇష్టం వచ్చిన లెటర్ యాడ్ చేయకుండా దానికో పద్ధతి ఉంది. దానికో ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఐ పెట్టాలా, వి పెట్టాలా, ఎస్ పెట్టాలా అనేది డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి డిసైడ్ చేస్తాం మేము. ఓకే సార్. డిసైడ్ చేసి ఇలాంటి ఇంకా సందేహాలను మనం ముందుకెళ్తూ సార్ తెలుసుకుందాం. ముందుగా అంటే మాకు చాలామంది కూడా అంటే ఆ గత ఎపిసోడ్లు చూసి మీ యొక్క సలహాలు పాటించడానికి ఇంకా చాలామంది కూడా మాకు పంపించారు సార్. మొదటగా ఉపేందర్ గౌడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతున్నా అని చెప్పి, అతని పూర్తి పేరు వచ్చేసి ముషిగొప్పుల ఉపేందర్ గౌడ్. హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి ఉన్నా అని చెప్పారు సార్. మనీ ప్రాబ్లం, జాబ్ కూడా లేదు అన్నాడు. అంటే ఇతని పేరులో ఎలాంటి మార్పు చేసుకోవాలి? ఉపేందర్ గౌడ్ ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 23/5/1984 అని ఇచ్చారు మీరు. 23/5/1984లో బర్త్ నంబర్ అనేది డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేస్తే వస్తుంది. అది 2 + 3 5 అండి. డెస్టినీ అంటే మొత్తం డేట్ ఆఫ్ బర్త్ అంతా యాడ్ చేస్తే డెస్టినీ వస్తుంది. 90% ఇండియాలో ఉన్న న్యూమరాలజిస్టులు అందరూ బర్త్ డెస్టినీని కన్సిడర్ చేస్తారు. కాకపోతే ఇంకొక నంబర్ కూడా ఉంది. అది సోలార్ నంబరు. అది సన్ సైన్ ప్రకారం వస్తుంది. అది కూడా ఈయనకి 5 వస్తుంది. సో, బర్త్ నంబరు, డెస్టినీ నంబర్, సోలార్ నంబర్ 3 కూడా 5వ సంఖ్యలో వస్తున్నాయి. 5వ సంఖ్య బుధుడిని సూచిస్తుంది. బుధ గ్రహాన్ని సూచిస్తుంది. ఇది చాలా లక్కీ నంబర్. నేను ఇంతకుముందే చెప్పాను డేట్ ఆఫ్ బర్త్ మన చేతిలో లేదు. పూర్వజన్మలో మనం చేసుకున్న పాపపుణ్యాన్ని బట్టి మనకి ఇవి డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. సో, ఈయన డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుందండి. రేర్‌గా వస్తుంది ఇట్లాంటి డేట్ ఆఫ్ బర్త్. 23/5/1984 బర్త్ నంబరు, డెస్టినీ నంబరు, సోలార్ నంబర్ 3 కూడా 5వ సంఖ్యలో వస్తున్నాయి. 5 బుధుడికి సంబంధించిన సంఖ్య. ఇది చాలా అదృష్ట సంఖ్య. కానీ ఇతను ఆరోగ్య సమస్యలతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు. ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు. అంటే డేట్ ఆఫ్ బర్త్ మన చేతిలో లేదు. అది సరిగ్గా ఉంది. పేరు మన చేతిలో ఉంది. అది ఉపేంద్ర గౌడ్ అనే పేరు 1వ సంఖ్యలో వస్తుంది. పూర్తి పేరు. దీన్ని పిలిచే పేరుగా వాడుకుంటే అదృష్టం బాగా కలిసొస్తుంది ఇతనికి. ఉపేందర్ గౌడ్‌లో ఉపేందర్ అనే పేరుని పిలిచే పేరుగా వాడుకుంటే మటుకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉపేందర్ అనే పేరు దీంట్లో న్యూమరాలజీలో పిలిచే పేరుకి చాలా ఇంపార్టెంట్ అండి. రాసే పేరు కన్నా పిలిచే పేరుకి చాలా ఇంపార్టెంట్. ఉపేందర్ అనే పేరు 8వ సంఖ్యలో వస్తుంది. 8వ సంఖ్య శనిని సూచిస్తుంది. సో, దీనివల్ల కొన్ని లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్, ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో, ఉపేందర్ 8వ సంఖ్యలో వస్తుంది కనుక ఈయనకిచ్చే సలహా ఏంటంటే ఉపేందర్‌ని అవాయిడ్ చేయాలి కంప్లీట్‌గా. ఉపేందర్‌ని అవాయిడ్ చేసి ఉపేందర్ గౌడ్ అని పిలుచుకుంటే ఇది 1వ సంఖ్యలో వస్తుంది. ఇది సూర్యుడికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల అదృష్టం బాగా కలిసొస్తుంది. పూర్తి పేరు, సర్‌నేమ్‌తో పాటు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు రాయాల్సొస్తుంది. పూర్తి పేరు సర్‌నేమ్‌తో పాటు చూస్తే అది 9వ సంఖ్యలో వస్తుంది. ఇది కూడా కుజుడికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల కూడా సమస్యలుంటాయి. సో, దీంట్లో బర్త్ నంబర్, డెస్టినీ నంబర్, సోలార్ నంబర్, అదృష్ట సంఖ్య అయిన 5వ సంఖ్య, 9వ సంఖ్యను శత్రు సంఖ్యగా పరిగణిస్తాయి. అంటే ఇప్పుడు 23/5/1984. 84 ఇదేం డేట్ ఆఫ్ బర్త్. అవును సార్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్. సో, ఈ డేట్ ఆఫ్ బర్త్ పైన ఉన్న బర్త్, డెస్టినీ, సోలార్ నంబర్‌లు ఏవైతే ఉన్నాయో పూర్తి పేరైన 9వ సంఖ్యని శత్రు సంఖ్యగా పరిగణిస్తాయి. దీనివల్ల అదృష్టం కలిసి రావట్లేదు ఈయనకి. ఉపేందర్ గౌడ్ 1వ సంఖ్యలో వస్తుంది. దీన్ని పిలిచే పేరుగా వాడుకుంటే అదృష్టం కలిసొస్తుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి ఈయనకి. ఉపేందర్ అని కూడా పిలవచ్చు. చాలామంది ఉపేందర్ అనే వాడతారనుకుంటాను నేను. అవును సార్. పిలిచే పేరు. ఉపేందర్ అని అవాయిడ్ చేయాలి. ఉపేందర్ పిలిస్తే 8వ సంఖ్యలో వస్తుంది. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్‌లో. ఓకేనా? పూర్తి పేరు 9వ సంఖ్యలో వస్తుంది. సర్‌నేమ్‌తో పాటు రాస్తే ఆధార్, పాన్ కార్డ్ ఇంపార్టెంట్ వాటిలో సర్‌నేమ్‌తో పాటు రాయాల్సి ఉంటుంది. ఇంటి పేరుతో పాటు. అంటే ఇక్కడ ఉపేందర్ గౌడ్ అనేది వృత్తిరీత్యా వాళ్ళు గౌడ్ కదా సార్. గౌడ్ అని పెట్టుకున్నారు. వాళ్ళ సర్నేమ్ వేరే ఉంటది. అదే ఆ సర్‌నేమ్‌తో కలిపితే
సర్నేము ఉపేందర్ గౌడ్ మొత్తం కలిపితే 9వ సంఖ్యలో వస్తుంది. ఈ ముషిగుంపుల ముషిగొంపల ఉపేందర్ గౌడ్ 9వ సంఖ్యలో వస్తుంది. పూర్తిగా పిలుచుకోవాలి. అది 9వ సంఖ్యలో వస్తుంది. ఉమ్. అది కూడా మంచిది కాదు. 9వ సంఖ్యలో వస్తే అది కుజుడికి సంబంధించిన సంఖ్య. భారత డెస్టినీ సోలార్ నంబర్ అయిన 5వ సంఖ్య దాన్ని శత్రు సంఖ్యగా పరిగణిస్తాయి. న్యూమరాలజీ ప్రకారం అది కూడా మంచిది కాదు. అందువల్ల ఈయనకు వచ్చే కరెక్షన్ ఏంటంటే పూర్తి పేరులో ఎన్ అనే అక్షరం కలిపితే, పూర్తి పేరులో ఎన్ అనే అక్షరం కలిపితే అది 5వ సంఖ్యలో వస్తుంది. అప్పుడు ఈయనకు అదృష్టం కలిసి వచ్చి ఉద్యోగంలో, వ్యాపారంలో, హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అవుతాయి. ఆ ఎన్ అనే అక్షరం సర్నేమ్లో కలపడమా? ఆయన ఎక్కడైనా కలపచ్చు. పేరులో ఉపేందర్లో కలపచ్చు. ఉపేందర్లో ఉపేందర్లో ఎన్ అనే అక్షరం కలిపితే ఎన్ అనే అక్షరం కలిపి 23 సార్లు గ్రీన్ కలర్ పెన్తో రాస్తూ ఉంటే గ్రాడ్యువల్గా అదృష్టం అనేది కలిసి వస్తుంది. 23 సార్లు 23 సార్లు డైలీ మార్నింగ్ 23 సార్లు క్యాపిటల్ లెటర్స్తో చాంట్ చేస్తూ దాన్ని రాస్తూ ఉంటే అదృష్టం ఎన్ని అనేది రోజులు గ్రాడ్యువల్గా రాయాలి? రెగ్యులర్గా రాయమనండి. రెగ్యులర్గా రాస్తూ ఉంటే దాని అదృష్టం కలిసి వస్తుంది. ఈయన లక్కీ నంబర్స్ 1, 5, 6. లక్కీ డేట్స్ 1, 10, 19, 28, 5, 14, 23, 6, 15, 24. లక్కీ డేస్ సండే, వెడ్నెస్డే, ఫ్రైడే. లక్కీ కలర్స్ రెడ్, గ్రీన్, వైట్, సిల్వర్. ఉపేందర్ గౌడ్ గారు, రమేష్ కుమార్ గారు సూచించినట్టుగా మీరు మీ పేరులో సూచించినట్టు ఆ స్వల్ప మార్పుతోటి మీరు ఏదైతే రమేష్ కుమార్ గారు చెప్పారో దాని ప్రకారం మీరు పాటించండి. మీరు మీ జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్తారు. ఇంకొకరు సార్, పేరు నరేష్, డేట్ ఆఫ్ బర్త్ 18/6/1988. ఈ నరేష్ అనే పేరుకి ఎలా ఉండబోతుందని అతని వివరణ. నరేష్ గారు, మీ బర్త్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ 18/6/1988 అని ఇచ్చారు. బర్త్ నంబర్ 9వ సంఖ్యలో వస్తుంది. ఇది కుజుడికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల కొన్ని జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. డెస్టినీ 5వ సంఖ్యలో వస్తుంది. ఇది బుధుడికి సంబంధించిన సంఖ్య మరియు అదృష్ట సంఖ్య. సోలార్ నంబర్ కూడా 5వ సంఖ్యలో వస్తుంది. ఇది కూడా బుధుడికి సంబంధించిన సంఖ్య, అదృష్ట సంఖ్య. సో 9, 5 కాంబినేషన్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. నరేష్ అనే పేరు మీ ఇంటి పేరు రాయలేదు. నరేష్ అనే పేరు 3వ సంఖ్యలో వస్తుంది. ఇది గురువుకు సంబంధించిన సంఖ్య మరియు అదృష్ట సంఖ్య అయిన డెస్టినీ నెంబర్ అయిన 5వ సంఖ్య, సోలార్ నంబర్ అయిన 5వ సంఖ్య దీన్ని శత్రు సంఖ్యగా పరిగణిస్తాయి. అందువల్ల పేరులో ఎస్ అక్షరం కలిపితే అది 6వ సంఖ్యలో వస్తుంది. ఇది శుక్రుడికి సంబంధించిన సంఖ్య మరియు అదృష్ట సంఖ్య. దీనివల్ల మీ అదృష్టం కలిసి వస్తుంది. ఇది న్యూమరాలజీ పరంగా మీకు ఇచ్చే కరెక్షన్. మీ లక్కీ నంబర్స్ 1, 6. లక్కీ డే సండే, ఫ్రైడే. లక్కీ డేట్స్ 1, 10, 19, 28, 6, 15, 24. లక్కీ కలర్స్ రెడ్ అండ్ సిల్వర్. ఈ లక్కీ డేస్, లక్కీ కలర్స్ అని చెప్తా ఉన్నారు కదా, అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటాయా? అంటే లక్కీ నంబర్స్, లక్కీ డేట్స్ వాడితే జీవితంలో కలిసి వస్తుంది. అది మిగతా చెడ్డమని కాదు. ఇవి వాడితే కొంత అంటే ఇంపార్టెంట్ వాటికి, ఇంపార్టెంట్ పనులలో, ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఈ డేట్స్లో కనుక తీసుకుంటే, ఈ కలర్స్ కనుక వాడితే జీవితంలో లక్ కలిసి వస్తుంది. అది న్యూమరాలజీ కాన్సెప్ట్. లక్కీ కలర్స్ అనేవి యూనివర్సల్గా అందరికీ ఒకటే ఉండవు. డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మారుతుంటాయి. చిన్న సందేహం సార్, ఇప్పుడు నరేష్ అనే పేరు ఆ సంవత్సరంలో పుట్టిన వాళ్ళందరికీ ఈ కరప్షన్ పనిచేస్తుందా? కాదండి, కాదు. ఇక్కడ న్యూమరాలజీ కాన్సెప్ట్ ఎలా ఉందంటే డేట్ ఆఫ్ బర్త్ సంవత్సరంతో కాదు, మంత్ ఉంటుంది, డేట్ ఉంటుంది, సంవత్సరం ఉంటుంది, 3 ఉంటాయి. 3 కలిపితే వచ్చే నంబర్ వేరే ఉంటుంది. ఆ నంబర్కి నరేష్ మ్యాచ్ అయిందా లేదా చెక్ చేస్తాం. అది. సో దీనికి చాలా పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఉంటాయి. వేగ్గా 18 అంటే 1 + 8, 9 అంటే 9 లక్కీ నంబర్, అది కాదండి. సో దీనికి వేరే పద్ధతి ఉంది, వేరే సిస్టమ్ ఉంది. నాకు ఇన్స్టిట్యూట్ ఉంది. నేను 25 ఇయర్స్ నుంచి నేను న్యూమరాలజీ ఆసక్తిగా ఉన్న వాళ్ళకి నేను న్యూమరాలజీ నేర్పుతాను. నేను వాస్తు, న్యూమరాలజీ 2 నేర్పుతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. సో ఆల్ ఓవర్ ఇండియా నా స్టూడెంట్స్ ఉన్నారు. ఆసక్తి గలవారు నేర్చుకొని దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాడు సార్, ఇప్పటివరకు ఎంతమంది విద్యార్థులు అని మీ దగ్గర వేల శిక్షణ సంఖ్యలో ఉన్నారండి, వేల సంఖ్యలో ఉన్నారు. ఆల్ ఓవర్ ఇండియా నా స్టూడెంట్స్ ఉన్నారు. నా వెబ్సైట్ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి మీరు. ఆల్ ఓవర్ ఇండియా ప్రతి స్టేట్లో నా స్టూడెంట్స్ ఉన్నారు. ఉన్నారు? ప్రతి స్టేట్లో ఉన్నారు. ఈవెన్ అబ్రాడ్లో కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. కొందరు హాబీ కోసం నేర్చుకున్నారు, కొందరు ప్రాక్టీస్ చేస్తున్నారు. సక్సెస్ఫుల్గా న్యూమరాలజీ ప్రాక్టీస్ చేసే స్టూడెంట్స్ హైదరాబాద్లో ఉన్నారు, ప్రతి స్టేట్లో ఉన్నారు నా స్టూడెంట్స్. ఎన్ని నెలలు పరిధి ఉంటుంది సార్ నేర్చుకోవడం కోర్స్? నార్మల్గా ఈ కాన్సెప్ట్ ఏమిటంటే ఈ సబ్జెక్ట్స్ నేర్చుకోవాలంటే సంవత్సరాలు టైం వెచ్చించాలి అన్న ఒక కాన్సెప్ట్ ఉంది. అవును. నార్మల్గా చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి, రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో ఉన్నాయి, వేరే స్టేట్స్లో ఉన్నాయి. 6 నెలలు, సంవత్సరం, 3 నెలలు, 3 ఏళ్ళు, 6 ఏళ్ళు ఇలా జీవితకాలం నేర్పుతూనే ఉంటారు. సో టైమ్ ఈజ్ మనీ. ఈ రోజుల్లో టైం చాలా ఇంపార్టెంట్ మనందరికీ. నా స్టూడెంట్స్ అందరూ 25 సంవత్సరాల నుంచి నా వెబ్సైట్లో చూడొచ్చు మీరు. హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్, డాక్టర్స్ ఉన్నారు నా స్టూడెంట్స్, ఇంజనీర్స్ ఉన్నారు. మీరు సర్ప్రైజ్ అవ్వచ్చు, గైనకాలజిస్ట్. సో ఒక గైనకాలజిస్ట్, ఒక పీడియాట్రిషియన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, ఒక ఆర్కిటెక్ట్, ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఆర్డినరీ హౌస్ వైఫ్, ఒక స్టూడెంట్,
సో ఒకరని కాదండి, పీపుల్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ దిస్ సబ్జెక్ట్ నౌ డేస్ ఫర్ వేరియస్ రీజన్స్. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను కరెక్ట్గా 1 వీక్లో నేర్పుతాను అంతే. వారం రోజుల్లో నేర్పుతాను. ఆన్లైన్లో నేర్పుతాను, ఆఫ్లైన్లో నేర్పుతాను. ఆన్లైన్, ఆఫ్లైన్ 2 ఉన్నాయి. ఆన్లైన్లో కూడా నార్మల్గా ఆన్లైన్లో ఏం చేస్తారంటే జూమ్లో 40-50 మందిని ఒక్కసారి జాయిన్ చేస్తారు. అట్లా కాకుండా నా స్పెషలైజేషన్ ఏంటంటే ఇండివిజువల్గా 1-to-1 నేర్పుతాను నేను. ఒక్కరికే, ఎవరికి వాళ్ళకే కన్వీనియంట్ టైం, వాళ్ళ కన్వీనియంట్ టైం, నా కన్వీనియంట్ టైం. నా స్పెషాలిటీ అది. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, అది మార్నింగ్ అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు, లేట్ అవర్స్ అవ్వచ్చు. 1 అవర్ లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజ్లో నేర్పుతాను. వాళ్ళ కన్వీనియంట్ మెటీరియల్ ఇస్తాను నేను. కోర్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తాను, నా ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్. ఈవెన్ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా నా వెబ్సైట్ చూడండి మీరు, పాత స్టూడెంట్స్ అందరు నాతో టచ్లో ఉన్నారు. 3 భాషలలో 3 భాషల్లో నేర్పుతాను. పాత స్టూడెంట్స్ కూడా ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా నాతో కాల్ చేస్తారు, మాట్లాడతారు. వాళ్ళు దీన్ని ప్రొఫెషన్గా తీసుకోవాలనుకుంటే వాళ్ళకి మార్కెటింగ్ స్ట్రాటజీ అది కూడా నేను నేర్పుతాను. ఇంకొకరు పంపించారు సార్. నేమ్ వచ్చేసి జీగు కృష్ణ. డేట్ ఆఫ్ బర్త్ 18th జూలై 1961. అతనికి జీవితంలో ఎలా ఉండబోతోంది? జాగు కృష్ణ. ఈయన డేట్ ఆఫ్ బర్త్ 18/7/1961 అని ఇచ్చారండి. 18 అంటే 1 + 8 9 అండి. బర్త్ నెంబర్ అంటారు దీన్ని. ఇది 9 ఇందాక చెప్పినట్టు ఇది కుజుడు సంఖ్యలో వస్తుంది. దీనివల్ల కోపం ఎక్కువగా ఉంటుంది, అగ్రెసివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల సమస్యలు చాలా ఉంటాయి. పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ అంతా కలిపితే డెస్టినీ నెంబర్ అంటారు. అది 6వ సంఖ్యలో వస్తుంది. అది శుక్రుడికి సంబంధించిన సంఖ్య మరియు అదృష్ట సంఖ్య. సోలార్ నంబర్ కూడా 2వ సంఖ్యలో వస్తుంది. ఇది చంద్రుడికి సంబంధించిన సంఖ్య. జాగు కృష్ణ అనే పేరు ఇంటి పేరుతో కలిపితే అది 3వ సంఖ్యలో వస్తుంది. ఇది గురువుకు సంబంధించిన సంఖ్య మరియు అదృష్ట సంఖ్య అయిన డెస్టినీ నంబర్ అయిన 6వ సంఖ్య దీన్ని శత్రు సంఖ్యగా పరిగణిస్తుంది. పేరు ఎప్పుడైనా బర్త్ నంబర్, డెస్టినీ, సోలార్ నంబర్కి మ్యాచ్ అయితేనే అదృష్టం కలిసి వస్తుంది. మ్యాచ్ అయిందా లేదా చెక్ చేయడమే న్యూమరాలజీ కాన్సెప్ట్. సో ఇక డెస్టినీ నంబర్కి ఈ పేరు మ్యాచ్ అవ్వట్లేదు కనుక పూర్తి పేరులో ఎస్ అక్షరం కలిపితే అది 6వ సంఖ్యలో వస్తుంది. దీనివల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఈయన లక్కీ నంబర్ 6 అండి. లక్కీ డేట్స్ 6, 15, 24. లక్కీ డే ఫ్రైడే. లక్కీ కలర్ వైట్ అండ్ సిల్వర్. సరే, ఈ కృష్ణ అనే వ్యక్తి అంటే ఉద్యోగం చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా, అంటే ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. సో చాలా మందికి క్వశ్చన్స్ ఇట్లా ఉంటాయి, ఉద్యోగం చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా అని. సో ఆస్ట్రాలజర్స్ కొన్ని క్యాలిక్యులేషన్స్తో ఉద్యోగమే సరిపడుతుందని చెప్తారు. కొందరు వ్యాపారంలో రాణిస్తారని చెప్తారు. సో న్యూమరాలజీ పరంగా కూడా చెప్పచ్చు. కాకపోతే ఆ కాన్సెప్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే మీకు చాలా మంది చూస్తుంటారు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ, ప్రైవేట్గా బిజినెస్లు చేస్తూ బాగా రాణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి గవర్నమెంట్ జాబ్లో ఉన్నవాళ్ళు 4-5 బిజినెస్లు చేసేవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ జాతకం ప్రకారం బిజినెస్ సూట్ అవుతుందా, గవర్నమెంట్ జాబ్లో మంచి శాలరీస్ తీసుకుంటున్నారు, బిజినెస్లో కూడా శాలరీ తీసుకుంటున్నారు. నాకు తెలిసి పేర్లు అవసరం లేదు. నాకు తెలిసి మంచి ఒక ఆఫీసర్ ర్యాంక్లో ఉన్న గవర్నమెంట్ సర్వెంట్ ఆఫీసర్ క్యాడర్లో ఉండి వాళ్ళ ఆఫీస్లో ఉన్న వెహికల్స్ అన్ని ట్రాన్స్పోర్ట్ అన్ని ఆయన వెహికల్సే. ఒక 10 కార్లు నడుపుతున్నాడు. సో శాలరీ ఎంత వస్తుందో అంతకన్నా ఎక్కువ. ఇక్కడ బిజినెస్ కూడా సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు, జాబ్ కూడా సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు, 2 కరెక్ట్గా చేస్తున్నాడు. సో నా కాన్సెప్ట్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మన మెంటాలిటీ ఉంటుంది. ఆ మెంటాలిటీ ప్రకారం అదృష్టం కలిసి వస్తే ఉద్యోగం కలిసి వస్తుంది, వ్యాపారం కలిసి వస్తుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో వ్యాపారానికి పనికొస్తాడు అనడం కరెక్ట్ కాదు, ఉద్యోగానికి పనికొస్తాడు అనే. ఉద్యోగం చేసేవాడు వ్యాపారం చేయొచ్చు, వ్యాపారం చేసేవాడు ఉద్యోగం చేయొచ్చు. 2 సక్సెస్ఫుల్గా చేసిన వాళ్ళు ఉన్నారు, 2 సక్సెస్ఫుల్గా చేయని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ కాన్సెప్ట్ అనేది కరెక్ట్ కాదు. ఏది చేసినా ఆ కరప్షన్ చేసుకుంటూ లక్ కలిసి రావాలి. లక్ కలిసి వస్తే చాలా మంది ఆస్ట్రాలజర్స్ చేసే పొరపాటు ఏంటంటే ఈయన డాక్టర్ అవుతాడు, ఈయన ఇంజనీర్ అవుతాడు, ఈయన అదవుతాడు, ఈయన ఇదవుతాడని ఇంజనీరింగ్ క్యాడర్లో స్పెషలైజేషన్లు కూడా చెప్తున్నారు చాలా మంది. ఎలక్ట్రికల్లో షైన్ అవుతాడు, ఎలక్ట్రానిక్స్లో షైన్ అవుతాడు, ఏరోనాటిక్స్లో షైన్ అవుతారని. మన ఎక్స్పీరియన్స్ చూస్తే మీకు తెలుసు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్, ఆయన చదివింది MBBS. మరి ఇప్పుడు ఆయన జాతకం ప్రకారం ఆయన డాక్టర్ అవుతాడంటే మరి ఆయన డాక్టర్ పాటించట్లేదు. ఆయన పొలిటీషియన్గానే మనకు తెలుసు, బాగా సక్సెస్ఫుల్ పొలిటీషియన్. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, పొలిటికల్ లీడర్గా ఉన్నారు. ఓకేనా. మరి ఆయన చదివింది డాక్టర్ చదువు, ఆయన ప్రాక్టీస్ చేయట్లేదు. అట్లా 100,000 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటిగా డాక్టర్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు, సినిమా డాక్టర్ రాజశేఖర్ ఉన్నాడు, హీరో. ఆయన కూడా MBBS చదివాడు. మరి వైద్య వృత్తి చేస్తూ మీకు వైద్య వృత్తిలో నీకు స్పెషలైజేషన్ ఉంది, డాక్టర్ అవుతావంటే డాక్టర్ అయ్యాడు, ఆయన కంప్లీట్ చేశాడు, కానీ ప్రాక్టీస్ చేయట్లేదు. అతని పేరుకు ముందు కూడా డాక్టర్ రాజశేఖర్ అంటే డాక్టర్ క్వాలిఫైడ్ కనుక డాక్టర్ పెట్టుకున్నాడు, కానీ ఆయన డాక్టర్ వృత్తి చేయట్లేదు కదా. సో నేను అనేది ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ అభిరుచులు ఉంటాయి, అభిరుచులు బట్టి వాళ్ళ లైఫ్ ఉంటుంది. లక్ కలిసి వస్తే రాజకీయాల్లో రాణిస్తారు, ప్రొఫెషన్స్లో రాణిస్తారు, చేసే వృత్తిలో రాణిస్తారు, అన్నిట్లలో రాణిస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి వచ్చింది కాబట్టి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తులు కూడా అంటే వారి పేరులో స్వల్ప మార్పులు చేసుకున్నారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి చేసుకున్నారో లేదో నాకు తెలియదండి. నాకు తెలీదు. అంటే నేను పర్సనల్‌గా నా నోటీస్‌కి రాలేదు. కాకపోతే కర్ణాటక చీఫ్ మినిస్టర్ యడ్యూరప్ప గారు ప్లస్ జ తమిళనాడు చీఫ్ మినిస్టర్ జయలలిత గారు చాలామంది పొలిటీషియన్స్ న్యూమరాలజిస్ట్‌లని కలిసి ప్రముఖ న్యూమరాలజిస్ట్‌లని కలిసి లైఫ్‌లో పేర్లు మార్చుకొని యడ్యూరప్ప అయితే పేరు మార్చుకున్న తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నాకు తెలిసి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అందరికి ఇచ్చి ప్రెస్‌కి క్లియర్‌గా చెప్పాడు. నా పేరు ఈ స్పెల్లింగ్‌తో రావాలి అని చెప్పి. అది పేరు మార్చుకున్న తర్వాత పెద్ద సంక్షోభం నుంచి ఆయన బయటపడ్డ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. పర్టిక్యులర్‌గా రాజశేఖర రెడ్డి గారి గురించి తెలియదు నాకు. సార్ మరొక పేరుంది. ఒంగోలు ప్రకాశం జిల్లా నుంచి పంపించారు సుధీర్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 6/6/1985 గురువారం రోజున పుట్టాడు. సాయంత్రం 6:15 ఈ జిల్లా సుధీర్కు ఎలా ఉండబోతుంది సార్? ఓకే. న్యూమరాలజీకి టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవసరం లేదండి. న్యూమరాలజీకి డేట్ ఆఫ్ బర్త్ ఒకటే చాలు. సో న్యూమరాలజీలో టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మనం సో సుధీర్ గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 6/6/1985. సో బర్త్ నెంబర్ 6 సంఖ్యలో వస్తుంది. 6వ సంఖ్య శుక్రుడికి సంబంధించిన సంఖ్య. ఇది అదృష్ట సంఖ్య. దీనివల్ల జీవితం చాలా బాగుంటుంది. కానీ డెస్టినీ నెంబర్ అయిన 8వ సంఖ్య శనికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. సోలార్ నెంబర్ 5వ సంఖ్యలో వస్తుంది. ఇది బుధుడికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల కూడా అదృష్టం కలిసి వస్తుంది. అంటే బర్త్ నెంబర్, సోలార్ నెంబర్ అదృష్ట సంఖ్యల్లో ఉన్నాయి. డెస్టినీ కొంత ప్రాబ్లమ్స్లో ఉంది. అంటే ఓవరాల్గా 50-60% లక్కీ నెంబర్ ఇది. డెస్టినీ 8 అయినందువల్ల జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి. శని డిలేని సూచిస్తుంది. ఆబ్స్టకల్స్, హర్డల్స్, అనుకున్న పని అనుకున్నట్టు అవ్వకపోవడము, అన్రివార్డింగ్ హార్డ్ వర్క్, కష్టపడితే దానికి తగ్గ ప్రతిఫలం ఉండకపోవడము, డిప్రెషన్, లోన్లీనెస్, ఇవన్నీ శని కారకత్వాలు. సో ఈయన కూడా అవన్నీ ఉంటాయి. బర్త్ నెంబర్ అయిన 6 కొంత తగ్గించినా ఇవి మటుకు ఉంటాయి లైఫ్. సుధీర్ అనే పేరు 3వ సంఖ్యలో వస్తుంది. ఇది గురువుకు సంబంధించిన సంఖ్య మరియు అదృష్ట సంఖ్య అయిన బర్త్ నెంబర్ అయిన 6వ సంఖ్య దీన్ని శత్రు సంఖ్యగా పరిగణిస్తాయి. సో నేను ఇందాక చెప్పినట్టు బర్త్, డెస్టినీ, సోలార్ నెంబర్కి పేరు మ్యాచ్ అయితే లెక్క కలిసి వస్తుంది. అది నెగిటివ్ సంఖ్య అయినా పాజిటివ్ సంఖ్య అయినా. ఇక్కడ సుధీర్ అనే పేరు మంచి సంఖ్య కానీ బర్త్ నెంబర్కి మ్యాచ్ అవ్వట్లేదు. అందువల్ల పేరులో ఒక ఎస్ అక్షరం కలిపితే అది 6వ సంఖ్యలో వస్తుంది. ఇది శుక్రుడికి సంబంధించిన సంఖ్య. ఇది లక్కీ నెంబర్ న్యూమరాలజీలో. దీనివల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈయన లక్కీ నెంబర్ 6, లక్కీ డేట్స్ 6, 15, 24, లక్కీ డే ఫ్రైడే, లక్కీ కలర్ వైట్, సిల్వర్. ఇప్పటి వరకు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే సార్ ప్రతి వాళ్ళకు కూడా గ్రహాలకు అనుసంధానంగా సంఖ్యాశాస్త్రాన్ని చెప్తా ఉన్నారు. పేరేమో న్యూమరాలజీ అనగానే అంటే చాలామందికి ఉన్న అపోహ అంటే గ్రహాలకు సంబంధం లేదు అని అనుకుంటారు. అంటే పేరులో స్వల్ప మార్పు అనగానే ఇది వేరే అంటే ఇంగ్లీష్ కావచ్చు అనుకుంటారు కదా. మీరు చూస్తేనేమో ప్రతిదానికి గ్రహము ప్లస్ వాళ్ళు వేసుకున్న కలరు ఇవన్నీ చెప్తా ఉన్నారు. అంటే గ్రహాలతో ముడిపడే ఉంటుందా సంఖ్యాశాస్త్రం? మంచి ప్రశ్న అడిగారండి మీరు. నార్మల్గా కాన్సెప్ట్ తప్పండి అది. ఇది గ్రహాలకు సంబంధం లేదు అనే కాన్సెప్ట్ తప్పు. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు ఆల్ ఆర్ ఇంటర్రిలేటెడ్ విత్ ఈచ్ అదర్. ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి. ఒకదానికొకటి సంబంధం ఉంది డైరెక్ట్గా. నంబర్ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ప్లానెట్, ఆర్ ప్లానెట్ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ నంబర్. మనకు 9 గ్రహాలు ఉన్నాయి, 9 నంబర్లు ఉన్నాయి. 1 అంటే సూర్యుడు, 2 అంటే చంద్రుడు. సో చంద్రుడు అన్న చంద్రుడి క్యారెక్టర్స్ ఒకటే, నంబర్ 2 క్యారెక్టర్స్ కూడా ఒకటే. సో డైరెక్ట్ రిలేషన్షిప్ ఉందండి. ఆ కాన్సెప్ట్ తప్పు. గ్రహాలకు సంబంధం లేదు, నంబర్స్ అంటే ఎక్కడి నుంచో వేరే అబ్రాడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామనే కాన్సెప్ట్ తప్పది. జనాలకు ఉంది చాలామంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఎక్కువ మంది న్యూమరాలజిస్టులు బుక్స్ ఇంపోర్టెడ్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళు రాసిన బుక్స్, విదేశీయుల బుక్సే ఉన్నాయి కనుక న్యూమరాలజీ అనుకుంటారు. కానీ రామాయణంలో అందరికీ ఆ అపోహ ఉంది. మీరు అడిగిన ప్రశ్న చాలా కరెక్ట్. అపోహ ఉంది. కానీ న్యూమరాలజీ రిఫరెన్స్, సంఖ్యాశాస్త్రం రిఫరెన్స్ రామాయణంలో ఉంది, మహాభారతంలో ఉంది, మన పురాణాల్లో ఉంది. సంఖ్యకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ సంఖ్యాశాస్త్రం అప్పటి నుంచే ప్రాచుర్యంలో ఉంది. కాకపోతే చాలామంది అనుకునేది ఏంటంటే ఈ పాశ్చాత్య విద్య దానికి సంబంధించింది, మన గ్రహాలకు సంబంధం లేదనుకుంటారు. డైరెక్ట్గా రిలేషన్షిప్ ఉందండి. ఆస్ట్రాలజీకి, న్యూమరాలజీకి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. పామిస్ట్రీకి, వాస్తుకి, వీటన్నిటికీ రిలేషన్షిప్ ఉందండి. ఓదానికోటి అనుసంధానమై ఉన్నాయి. మీరు చెప్తా ఉంటే ఇప్పుడు కూడా అంటే మనం జన్మకుండలి గీసినప్పుడు యంత్ర ప్రతిష్టాపన చేసినప్పుడు కానివ్వండి, మీరు అన్నట్టుగా నంబర్లు వేస్తూ ఉంటారు, వాటి పక్క బీజాక్షరాలు చెప్తా ఉంటారు, ప్రతిదానికి సంఖ్య నంబర్ వేస్తూ ఉంటారు. అంటే మీరు చెప్తా ఉంటే దానికి లింక్ అవుతా ఉంటారు. అంటే మీరు చెప్పడం అంటే సంఖ్యాశాస్త్రం దానికి కూడా గ్రహాలతో సంబంధం ఉంటుంది అనేది కన్ఫర్మ్. 100%. నంబర్స్ ఆర్ ఇండిస్పెన్సిబుల్ ఇన్ అవర్ లైఫ్స్ అని ఒక మహానుభావుడు చెప్పాడు. నంబర్స్ లేకుండా లైఫ్ లేదండి. మనం ప్రతిరోజు నంబర్స్ వాడుతుంటాం, డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా. చాలా వరకు డైరెక్ట్గానే వాడతాం. సో మనం ఎప్పుడైతే నంబర్స్ వాడతామో పేరు, డేట్ ఆఫ్ బర్తే కాదు, మనం విడిగా మాట్లాడుతున్నప్పుడు కూడా హౌస్ నెంబర్ అనుకోండి, ఏరియా నెంబర్ అనుకోండి, డిస్టెన్స్ అనుకోండి, వందల వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మన నంబర్ యూజ్ చేస్తున్నామో ఆ నంబర్ పాజిటివ్ నెంబర్ అయ్యండి, అది మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే
రిజల్ట్స్ పాజిటివ్గా ఉంటాయండి. మనం నడిచేటప్పుడు కూడా అడుగులు కూడా 1, 2, 100 ప్రతిరోజు అడుగులు, అండి. 1000 అడుగులు. ప్రతిరోజు ఇందాక ఎంతమంది చెప్పేటప్పుడు పిల్లలంటే కూడా ఇద్దరు అంటారు, వాడుకలో కూడా. ముగ్గురు అంటారు, Yes. ఒక భార్య, డిస్టెన్స్ ఎంత అక్కడ ఆఫీస్ నుంచి ఇంటి వరకు 100 కిలోమీటర్లు. సో ప్రతిరోజు మనం న్యూమరాలజీ యూజ్ చేస్తుంటాం లైఫ్లో. నీకు పిల్లలు సంతానం ఎంతమంది అంటే ఇద్దరు, ఇద్దరు, ఒక్కరు, ముగ్గురు, లేకపోతే నలుగురు. నలుగురు, లేరు అంటే 0. సో ప్రతి నంబర్ ప్రతిరోజు న్యూమరాలజీ యూజ్ చేస్తుంటాం లైఫ్లో, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. న్యూమరాలజీ అనేది ఎక్కడి నుండో తీసుకొచ్చి ఇచ్చింది కాదు. సంఖ్యాశాస్త్రం అనేది కూడా మన గ్రహాలతో ముడిపడి ఉంటుందని చెప్పి మన రమేష్ కుమార్ గారు చాలా వివరంగా చెప్పారు. సరే, ఇంకొకరండి, బినకేష్ బాబు. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 22/8/1991. బినకేష్ బాబుకు ఎలా ఉండబోతుంది? బినకేష్ బాబు డేట్ ఆఫ్ బర్త్ 22/8/1991 అండి. ఈ 22 అనే సంఖ్య అంత మంచి సంఖ్య కాదు. 2 + 2 4 వస్తుంది. 4 అంటే రాహు. ఆస్ట్రాలజీలో కానీ న్యూమరాలజీలో కానీ రాహు ఇది అసోసియేటెడ్ విత్ నెగిటివ్ ఎలిమెంట్స్ అనమాట. అయితే 22 ఉన్న వాళ్ళకి కొంత నెగిటివ్ థాట్స్ ఉంటాయి, నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి, పాజిటివ్ దృక్పథం ఉండదు వాళ్ళకి. సో డేట్ ఆఫ్ బర్త్లో ఉంది కనుక బర్త్ నెంబర్ 4, దాన్ని ఏం చేయలేము మనం. డెస్టినీ 5వ సంఖ్యలో వస్తుంది. ఇది లక్కీ నెంబర్, ఇది బుధుడికి సంబంధించిన సంఖ్య, దీనివల్ల అదృష్టం కలిసి వస్తుంది. సోలార్ నెంబర్ కూడా 1వ సంఖ్యలో వస్తుంది. ఇది సూర్యుడికి సంబంధించిన సంఖ్య. ఈ 2 అదృష్ట సంఖ్యలే. 4ని న్యూమరాలజీలో అన్ఫార్చునేట్ నెంబర్ అంటారు, అంటే దురదృష్ట సంఖ్య అంటారు. దురదృష్టం ఏదైనా అవ్వచ్చు, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, లక్ కలిసి రాకపోవడం. సో న్యూమరాలజీ ఏం చెప్తుందంటే 4, 8 సంఖ్యల్లో ఉన్న వాళ్ళ పేరు అదృష్ట సంఖ్యలో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 22 మనం 23 చేయలేం, 21 చేయలేం. సో దీన్ని మార్చలేం కనుక అట్లీస్ట్ పేరు మన చేతిలో ఉంది కనుక అది ఎంతవరకు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని దాన్ని మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మిగతా వాళ్ళకన్నా 4, 8లో పుట్టిన వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ న్యూమరాలజీ ప్రకారం. సో మన బెనకేష్ బాబు పూర్తి పేరు వచ్చి 8వ సంఖ్యలో వస్తుంది. ఆధార్, పాన్ కార్డ్ అన్నిట్లలో ఈ పూర్తి పేరు రాయాల్సి ఉంటుంది. పూర్తి పేరు 8వ సంఖ్యలో వస్తుంది. ఇది శనికి సంబంధించిన సంఖ్య, ఇందాక చెప్పినట్టు. దీనివల్ల కూడా జీవితంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. బర్త్ నెంబర్ అయిన 4వ సంఖ్య దీన్ని శత్రు సంఖ్యగా పరిగణిస్తుంది. అందువల్ల పేరులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సోలార్ నెంబర్ అయిన 1వ సంఖ్య కూడా దీన్ని శత్రు సంఖ్యగా పరిగణిస్తుంది. అందువల్ల పేరులో కే అక్షరం కలిపితే అది 1వ సంఖ్యలో వస్తుంది. ఇది సూర్యుడికి సంబంధించిన సంఖ్య, దీనివల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఈయన లక్కీ నెంబర్స్ 1, 6. లక్కీ డేట్స్ 1, 10, 19, 28, 6, 15, 24. లక్కీ డే సండే, ఫ్రైడే. లక్కీ కలర్స్ రెడ్, వైట్, సిల్వర్ అండి. ఇంకొకరు సార్, ఈ రోజు సామ్రాట్. డేట్ ఆఫ్ బర్త్ 25/10/1997. ఈ రోజు సామ్రాట్ అనేది అంటే అతనికి ఎలా ఉండబోతుంది? ఇంకొకటి సార్, అంటే ఈ సామ్రాట్ అనే పేరు కూడా అంటే మన ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది ఈ పేరు, అంటే ఇతనికి ఎలా ఉండబోతుంది సార్? ఓకే, సామ్రాట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 25/10/1997. సో పేరులో ఇప్పుడు మీరు సామ్రాట్ గురించి అడిగారు. నార్మల్గా పేరు మీనింగ్ కన్నా పేరు పైన వచ్చే గ్రహం చాలా ఇంపార్టెంట్ అండి న్యూమరాలజీలో. సో నార్మల్గా మనం ఏమనుకుంటాం అంటే పేరు లక్ష్మి అంటే లక్ష్మి వస్తుంది, అదృష్టం అనుకుంటాం. సో దానికన్నా ఎక్కువ లక్ష్మి ఏ సంఖ్యలో వస్తుంది. సో ఆ లక్ష్మి అనే ఎగ్జాంపుల్, లక్ష్మి అనే పేరు 1వ సంఖ్యలో వస్తుంది. ఈ 1వ సంఖ్య సూర్యుడికి సంబంధించిన సంఖ్య. ఇది డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితేనే లక్ష్మి కలిసి వస్తుంది. అంతేగాని సో లక్ష్మి అని పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ లక్ష్మి వస్తుంది అనుకోవడం ఆ కాన్సెప్ట్ తప్పు. సో పేరులో ఉన్న మీనింగ్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. పేరులో ఉన్న మీనింగ్ కొంతవరకు ఇంపార్టెంట్, కాకపోతే ఆ పేరు పైన ఉన్న గ్రహం డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయిందా లేదా చూడడం ఇంపార్టెంట్. పేరులో లక్ష్మి ఉన్నంత మాత్రాన లక్ష్మి ఉండాలనేది రూల్ లేదు. ప్రసాద్ అని అంటే శాడ్ ఉంది, దాంట్లో కొందరు న్యూమరాలజిస్ట్ చెప్తున్నారు అన్ఫార్చునేట్లీ శాడ్ అంటే అదృష్టం బాగుండదు, వెనకాల పేరులో శాడ్ ఉంది ఇంకా జీవితంలో శాడ్ ఉంటుంది. ఆ మీనింగ్ కరెక్ట్ కాదండి. ఆ కాన్సెప్ట్, ప్రసాద్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ప్రసాద్ లక్షల కోట్లు సంపాదించే బిజినెస్ మెన్లు ఉన్నారు, ప్రసాద్. సో ఆ కాన్సెప్ట్ తప్పది. పెళ్లి కాని ప్రసాద్లు కూడా ఉన్నారు, చాలా రకాలుగా ఉన్నాయి. సో పేరు పైన మీనింగ్ కన్నా ఎక్కువ పేరు పైన ఏ గ్రహం ఉంటుందో ఆ గ్రహం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది అది. సో ఈయన పేరు వచ్చి ఈయన డేట్ ఆఫ్ బర్త్ 25/10/1997. బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ 2 కూడా 7వ సంఖ్యలో వస్తున్నాయి. 7 కేతుకు సంబంధించిన సంఖ్య, దీన్ని ఫిలాసఫికల్ నెంబర్ అంటారు. ఓకే, ఇది అదృష్ట సంఖ్య కాదు, దురదృష్ట సంఖ్య కాదు, ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉన్న సంఖ్య. ప్లస్ సోలార్ నెంబర్ 9వ సంఖ్యలో వస్తుంది. ఇది కుజుడికి సంబంధించిన సంఖ్య. సో కేతు సంఖ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వరు, తొందరగా మింగిల్ అవ్వరు, కొంత డిఫరెంట్గా ఉంటారు వీళ్ళు, కలివిడిగా ఉండలేరు. సో ఇన్నోవేటివ్గా ఆలోచిస్తుంటారు. పూర్తి పేరు 3వ సంఖ్యలో వస్తుంది. సామ్రాట్ అనే పేరు 6వ సంఖ్యలో వస్తుంది. ఇది శుక్రుడికి సంబంధించిన సంఖ్య మరియు అదృష్ట సంఖ్య అయిన పూర్తి పేరు ఎర్రోజీ సామ్రాట్ అనే పేరు 3వ సంఖ్యలో వస్తుంది. ఇది గురువుకు సంబంధించిన సంఖ్య, అదృష్ట సంఖ్య అయినా దీనివల్ల జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. మెటీరియల్ సక్సెస్ ఉండదు, అదృష్టం ఉంటుంది కానీ బిజినెస్ పరంగా ఫైనాన్షియల్గా సక్సెస్ ఉండదు ఈ పేరులో. అందువల్ల పేరులో ఓ అక్షరం కలిపితే అది 1వ సంఖ్యలో వస్తుంది. దీనివల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈయన అదృష్ట సంఖ్యలు 1, 3, 7, 9, 4 అదృష్ట సంఖ్యలు ఉన్నాయి. అదృష్ట డేట్స్ 1, 10, 19, 28,
3, 12, 21, 30, 7, 16, 25, 9, 18, 27 అదృష్ట డేస్ కలిసి వచ్చే రోజులు సండే, ట్యూస్డే, మండే, ఫ్రైడే ఈ 4 రోజులు ఉంటాయి. లక్కీ కలర్స్ రెడ్, వైట్, ఎల్లో, గోల్డ్ కలర్స్. ఇంకొక ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు అంటే చాలామంది ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య 35-40 సంవత్సరాలు వచ్చిన చాలామందికి కూడా వివాహం కావట్లేదు. అవును, న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రంలో పేరు మార్చుకుంటే ఆ వివాహాలు అయ్యే అవకాశం ఉందా? ఉన్నాయండి, ఉన్నాయి. సో మ్యారేజ్కి చాలా ఉపయోగపడుతుందండి సంఖ్యాశాస్త్రం. అన్ని రంగాలకు ఉపయోగపడుతుంది, మ్యారేజ్కి ఇంకెక్కువ ఉపయోగపడుతుంది. సో కంపాటబిలిటీ, మ్యారేజ్ అయిన తర్వాత కంపాటబిలిటీ. సరే, మీరు మ్యారేజ్ గురించి అడిగారు కనుక పెళ్లి డిలే అవుతుందంటే అదృష్టం కలిసి రావట్లేదు, అంతే కదండి. మన అదృష్టం ఉంటే అనుకున్న టైంకి అన్నీ జరుగుతాయి. అనుకున్న టైంకి పెళ్లి అవుతుంది, అనుకున్న టైం ఉద్యోగం వస్తుంది, పిల్లలు ఉంటారు, అన్నీ ఉంటాయి. సో పెళ్లి డిలే అవుతుంది అంటే వేరియస్ రీజన్స్ ఉంటాయి దానికి. ఆస్ట్రాలజీలో డీటెయిల్డ్గా తెలుస్తుంది. న్యూమరాలజీ పరంగా కూడా లక్ కలిసి రాకపోతే పెళ్లి డిలే అవుతుంది. సో పేరు బాగుందా లేదా చెక్ చేయడం సింపుల్ టెక్నిక్ అండి. మా ఎక్స్పీరియన్స్లో 45 years లేడీ పేరు అవసరం లేదు. ఇక్కడ పేర్లు తీసుకోవడం కరెక్ట్ కాదు. నార్త్ ఇండియాలో ఉన్నారు, 42 years లేడీ పెళ్లి డిలే అవుతుంది. మంచి ఉద్యోగంలో ఉంది, మంచి స్థానంలో ఉంది, ఐటీ దాంట్లో ఉన్నారు, మంచి శాలరీస్ ఉన్నాయి, పెళ్లి డిలే అవుతుంది. పోనీ పెళ్లి డిలే అవుతుందని చెప్పి రిలేషన్షిప్స్ కంటిన్యూ చేద్దామన్నా అవి ఫెయిల్ అవుతున్నాయి. కొన్ని రోజులు 6 months 1 year తర్వాత బ్రేకప్ అవుతున్నాయి, అవి కంటిన్యూ అవ్వట్లేదు. వచ్చిన సంబంధాలు వచ్చినట్టు పోతున్నాయి, రిలేషన్స్ కూడా నిలబట్టాలి. తను నన్ను కన్సల్ట్ చేశారు, చూస్తే పేరు సరిగ్గా లేదు. న్యూమరాలజీ ప్రకారం 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కరెక్ట్ చేయడం పేరుని, ఇప్పుడు నేను సామ్రాట్లో ఓ అక్షరం కలపమన్నాను, సో పూర్తి పేర్లో ఒక ఆప్షన్ పేరు కరెక్ట్ చేయడం, ఒక ఆప్షన్ పేరుని పూర్తిగా మార్చేయడం. సో కొందరు క్లయింట్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి లక్ కావాల్సుకున్న వాళ్ళు ఇండివిజువల్గా పేరు మార్చుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. సో ఆ అమ్మాయికి నేను పేరు మార్చుకోమని సజెస్ట్ చేశాను. 42 years లేడీ పేరు మార్చుకున్న తర్వాత వితిన్ 6 monthsలో మ్యారేజ్ కుదిరింది, పెళ్ళి అయిపోయింది. సో చాలా మా ఎక్స్పీరియన్స్లో పెళ్ళిళ్ళు డిలే అయ్యే వాళ్ళు పేర్లు మార్చుకోవడం కానీ, పేర్లు కరెక్ట్ చేసుకోవడం కానీ డెఫినెట్గా లక్ కలిసి వస్తుంది. ఆ లక్తో జీవితాల్లో మార్పు డెఫినెట్గా ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో మార్పు ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరిట్లలో అంటే వాళ్ళు పేరు స్వల్ప మార్పు కోరుకుంటే ఇద్దరు మార్చుకోవాలా, ఒకరు మార్చుకుంటే సరిపోతుంది? ఇద్దరు మార్చుకుంటే మంచిదండి. అదే చెప్పబోతున్నాను, మీరు అడిగారు. కంపాటబిలిటీ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత 6 monthsలో మా దగ్గరికి వస్తుంటారు. 6 monthsలో డైవర్స్ కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు. 1 monthలో పెళ్ళైన 1 monthలో కూడా విడాకులు కావాలని వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనుకోండి, చేసుకున్న వృత్తి అనుకోండి, చాలా రీజన్స్ వల్ల తొందరగా పూర్వకాలంలో పెళ్ళి అంటే జీవితం పోతేనే అంతే అనేది, ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. సో కంపాటబిలిటీ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో ఆస్ట్రాలజీలో కంపాటబిలిటీకి సపరేట్ రూల్స్ ఉన్నాయి, ఓకేనా. ఆ రూల్స్ అప్పటి కాలమాన పరిస్థితుల్ని బట్టి ఓకే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రూల్స్ పనిచేయవు. ఫర్ ఎగ్జాంపుల్, పూర్వకాలంలో 12-13 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేది. మన తాతగారు వాళ్ళని అడిగితే, ముత్తాతలను అడిగితే 13 ఏళ్ళు, 14 ఏళ్ళు. ఈవెన్ ఎన్టీ రామారావు వాళ్ళు కూడా 13-14 ఏళ్ళకే 18 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నారు. సో ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు. ఇప్పుడు 40 ఏళ్ళైనా పెళ్లి 30-35 ఏళ్ళ వరకు పెళ్లి కొట్టేస్తున్నారు. సో అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పట్లో స్త్రీ ఉద్యోగం చేసేది కాదు. సో ఇప్పుడు ఉద్యోగం ఇండిపెండెంట్గా ఉంటాను. సో కాలమాన పరిస్థితులు మారే గనక సో న్యూమరాలజీలో బేసిక్గా బాగా ఉపయోగపడుతుంది కంపాటబిలిటీకి. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వస్తే ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లు చెక్ చేసి, ఇద్దరి పేర్లు మ్యాచ్ చేసి, కరెక్ట్ చేసి మ్యారీడ్ లైఫ్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇద్దరు చేసుకుంటే మంచిదండి. కలిసి ఉన్నారు కనుక ఇద్దరే కాదండి, యాక్చువల్గా కుటుంబం మొత్తం చేసుకోవాలి. వైఫ్, హస్బెండ్, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, డెఫినెట్గా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళపైన ఉంటుంది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళపైన ఉంటుంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కంప్లీట్ ఫ్యామిలీ చెక్ చేసుకుంటే 100% రిజల్ట్స్ ఉంటాయి. ఒకరు చేసుకోకపోతే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళపైన ఉంటుంది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళపైన ఉంటుంది. సో దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్. తప్పకుండా. ఇంకొకరు ఉన్నారు సార్, బుధారపు నరేష్, డేట్ ఆఫ్ బర్త్ 18-12-1990. బుధారపు నరేష్, అతనికి ఎలా ఉండబోతుంది, ఏమన్నా మార్పులు చెప్తారా? నరేష్ గారు డేట్ ఆఫ్ బర్త్ 18-12-1990 అని ఇచ్చారండి. బర్త్ నెంబర్ 9వ సంఖ్యలో వస్తుంది. ఇది కుజుడికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. డెస్టినీ 4వ సంఖ్య, ఇది రాహువుకి సంబంధించిన సంఖ్య. దీన్ని అన్లక్కీ నెంబర్ అంటారు న్యూమరాలజీలో. సోలార్ నెంబర్ 3వ సంఖ్యలో వస్తుంది. ఇది గురువుకు సంబంధించిన సంఖ్య మరియు అదృష్ట సంఖ్య. డెస్టినీ 4 వల్ల జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. పూర్తి పేరు బుధారపు నరేష్ అనే పేరు 6వ సంఖ్యలో వస్తుంది. ఇది శుక్రుడికి సంబంధించిన సంఖ్య మరియు అదృష్ట సంఖ్య అయిన, బర్త్ నెంబర్ అయిన, డెస్టినీ అయిన 4వ సంఖ్య దీన్ని శత్రు సంఖ్య పరిగణిస్తుంది. అందువల్ల పేరులో డి అక్షరం కలిపితే అది 1వ సంఖ్యలో వస్తుంది. అది సూర్యుడికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఈయన లక్కీ నెంబర్స్ 4 ఉన్నాయండి ఈయనకి. 1, 3, 7, 9. లక్కీ డేట్స్ 1, 10, 19, 28, 3, 12, 21, 30, 7, 16,
25, 9, 18, 27 లక్కీ డేస్ సండే, థర్స్డే, మండే, ట్యూస్డే. 4 రోజులు లక్కీ కలర్స్ రెడ్, ఎల్లో, గోల్డ్, గ్రీన్. ఈరోజు న్యూమరాలజీ కార్యక్రమంలో సిహెచ్ రమేష్ కుమార్ గారు సూచించినట్టుగా చాలామంది కాలర్స్ కూడా వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వారి పేర్లలో స్వల్ప మార్పుతోటి ఉన్నత స్థానానికి ఎలా చేరుకోవాలి, ఏం చేయాలనే పరిహారాలు కూడా సూచించారు. వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మరియు వారి వ్యాపారం, ఉద్యోగం ఏదైనా ఆ సూచించిన ప్రకారం చిన్న మార్పుతోటి వారు ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం ఇంతటితోటి ముగుస్తుంది. తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వారి జీవితంలో స్వల్ప మార్పులు ఎలా చేసుకోవాలి అని వారికి చక్కగా వివరించారు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం సార్. నమస్కారం. ఎస్ఎస్జి టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు.